మొదటిది ఆదిశక్తి, రెండవది పరాశక్తి, మూడవది ఇచ్ఛాశక్తి, నాలుగవది క్రియాశక్తి, ఐదవది జ్ఞానశక్తి. ఆదిశక్తిగానే మిగిలిపోయింది. ఇక పరాశక్తి లక్ష్మిగా చేసి విష్ణువులకి, జ్ఞానశక్తిని శారదాదేవిగా చేసి సూర్యుడికి, ఇష్టాశక్తిని సరస్వతిగా చేసి బ్రహ్మకి, ఇక క్రియాశక్తిని పార్వతిగా చేసి మీకు అప్పగించి ఆదిశక్తి బ్రహ్మచారిగానే ఉండిపోయినది. ఈ 4 శక్తులలో ఏ శక్తికి తన భర్తపై ప్రేమ చల్లగిల్లాలో ఆ పతికే నష్టము. ఇక ముఖ్యముగా నేను పడతుల పసుపు కుంకుమలకు అధినేత్రి. నేనొక్క పూట పతిని మర్చిపోయినను ఆ ఒక్క పూట మిగిలిన ఆడవాళ్ళందరూ పతిని పట్టించుకునే లేరు. మరి ఆ ఒక్క పూట పతి భక్తిని మర్చిపోమందిరా స్వామి? స్వామి, మా ఆడవారు చేయి పూజలు నోములు మీ రక్షణ కొరికే కదా. అంతా నిజము కాకపోయినా కొంతైనా నిజమన్నది మాత్రము నిజము స్వామి. మీ ఆడవారు శక్తి స్వరూపులే కావచ్చు, మా మగవారు శక్తి విహీనులేని కాదు సుమా. రోజుకొచ్చు కదా స్వామి. రాదా మరి? ఆనాడు అంధకాసుర సంహారం ఎట్లు జరిగినదో నీకు తెలియదా? ఎట్లు జరిగినది? అంధకాసురుడు మహావీరుడు, మహాక్రూరుడు. అంతటి వారిని ఎడమ కాలుతో తండ్రి పడపోసి ఒక్క స్థూలఘాతముతో తన నైతిక స్వామి, ఏ కాలుతో తల్లినారు? ఎడమ కాలుతో. ఏ కాలుతో? ఎడమ కాలుతో తన్నినాను. స్వామి, మీరు అర్ధనారీశ్వరులు కదా, మరి మీ ఎడమ భాగం ఉన్నది నేనే కదా. మరి మీ ఎడమ భాగన నేనున్నప్పుడు మీ ఎడమ కాలం నాదే కదా. దాన్ని నేనైతే మీరంటారేమిటి? స్వామి, కానిదని నేనైనను తల నరికినది మీరే కదా. సహకారం నాది, సంహారం మీది. అందుకే ఆడది సహధర్మచారిని అంటారు. అయినా పతి లేకపోతే సరస్వతి ఎక్కడున్నది స్వామి? బ్రహ్మాండమంతా ఊరేగించారు. అందుకే ఆడవారికి అది ముప్పై పోయారు. అమ్మవారు అనిపిస్తున్నారు. పరమేశ్వరు వల్లే ఉండవలనని లోకమంతా ఏకకట్టంతో అంటుంది. అంతటి సమున్నత స్థానాన్ని ఇచ్చినది మీరే కదా. అయినా పార్వతి పరమేశ్వరుడు సగము కానీ పరమేశ్వరుడు పార్వతిలో సగం కాదు కదా స్వామి. నాలో సగ భాగాలు నీకెందుకు తెలియదు దేవి?
భూలోకాల దక్షిణ భారత ప్రధాన ఆంధ్రదేశ ప్రాంతాల నందవర రాజ్యాధీశుడు సోమేంద్ర పాత్రుడు ఉత్తంగ భుజపుత్రుడు నందరాజు కలలోనైనా నేను కనిపించాలని ఆరాటపడుతున్నాడు. మరి అతని ఆత్మ కైలాసానికి రావాలని దాన్ని నాన్నక కలవడపడుతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు స్వామి? అతడు మన భక్తుడే కదా, ఆహ్వానించండి, ఆశీర్వదించండి. హే అంతఃకరణ, ఆత్మవతుడిగా ఆబోతురవుతూ ఆత్మభువు ఈశ్వర పరాత్పర ప్రణమామ్యహం దేవ ప్రణమామ్యహం. అంబ అగజాత ఆర్యాని ఆనందభైరవి ఈశ్వరి ఈశాని పరాత్పరి ప్రణమామ్యహం మాత ప్రణమామ్యహం. జగము ఏలుతున్నట్టి సగము సగము విశ్వరూపులందు అర్ధనారీశ్వరము ఎక్కడిద్దరా ఇద్దరు ఒక్కరే అర్థమే కాని నీకు నందరాజా, నీ భక్తి ప్రవక్తలకు నేను ఎప్పుడో సందర్శించినాను. శ్రీశైలం అరణ్యములో పంచాక్షరీభూతం జపిస్తూ శివయోగి రూపాన దర్శనమిచ్చినది నేనే. నీ భవిష్యత్తులో నందవరం ఆనందవరం వాస్తవంలో నీ చెవిలో దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశించిన నీ వల్ల నీ చంద్రవంశ కీర్తి శతాధికమై శోభిల్లగా నేను మళ్ళా నా దర్శనం అభిలషించిన కారణమేది నాయన? దేవదేవ, మీ ఆశీర్వాదమానే నాకు అనుక్షణము రక్షా కవచమై నా ప్రస్థానము ప్రఖ్యాతము నచ్చినది. మీ అనుగ్రహం వలన అనుకూలవతి అయిన భార్య లభించినది. విశేషమైన దయా సాఫల్యము తోడై నా పరిపాలన ప్రజలందరూ సుఖశాంతులవుతున్నారు. అమ్మా భవాని, మీ అభయ విభవమున సతులందరూ సుమతలై పతిభక్తిని పరిపీల్చుకున్నారు. మరి నీ కోరిక ఏమిటి నాయన? రాజ్యము శత్రుకంటకము కాలేదు కదా? లేదు తల్లి, పొరుగు రాజ్యములన్నీ మా ముందునే పొంది మరి నేను మరలా నా దర్శనం అభిషేకిస్తే కారణమేది నాయన? నా వ్యక్తిగతమైన కోరిక ఒకటున్నది. దాన్ని వ్యక్తపరచడానికి వ్యక్తిగతమైన కోరిక ఏమిటి? భూలోక కైలాసమై అలరారుతున్న కాశీపట్టణం ముందు విశ్వనాథ విశాలాక్షులుగా మీరు నెలకొని ఉన్నారు. సర్వ పాపములను పరిహరించు గంగాదేవి నది రూపమున ప్రవహించుతున్నది. నేను నిరతము కాశీదేవి దేవా, నిరతము కాశీదేవి అతి ఇష్టల గంగన పుంకులాడి ఆపతిని పార్వతిని స్తుతించు వేగా.
అతడు మానవ మానసుడు. అతనికి సాధ్యము కాకపోయినా కాకపోవచ్చు కాక మీ అనుగ్రహమున్నా అది అసాధ్యము మాత్రము కాదు కదా స్వామి. నిజమే కావచ్చు. గుణవంతులను ఆదరించుటే కానీ అనాదరించడం మాకు ధన్యుడవు దేవా, ధన్యుడవు. ధర్మరాజా, నీ కోరిక తప్పక తీరుతుంది. నీవు ప్రతిరోజు యథావిధిగా నా పూజా మందిరంలో పూజ నిర్వహించు. అనంతరము అక్కడ నీకు 2 బాధుకలు కలిగిస్తాను. అది అపూర్వమైన బాధకం. దండదేవుడి మహిమ సమాన్యత. వారిని ధరించి తమ ధ్యానించి క్షణకాలంలో వీళ్ళు కాశీపురానికి చేర్చగలరు. అక్కడ నువ్వు దర్శించి క్షణకాలంలో నేను కొంతవరకు చెందగలరు. దేవా, ఇంతకన్నా ఇప్పుడు ఒక భాగ్యము ఏ భక్తుడును పొంది ఉన్నది. ధన్యుడవు దేవా, ధన్యుడవు. ఇంతటి దండత పొందిన నీవు ఒక ముఖ్యమైన నిబంధన శైలికు పాటించాలి నాయన. తప్పక పాటించడం తల్లి. ఇది పరమ రహస్యము, ఎవరికి చెప్పకూడదు. ఈ రహస్యముగా ఉన్నంత వరకు నీవు ప్రతిరోజు కాశీకి వచ్చి గంగనందు మునిగి గంగాస్నానం ఆచరించవచ్చు. అందుకే స్వామి, అనంతమైన ఈ మహాభాగ్యాన్ని పరమ రహస్యముగా ఉపయోగించగలరు.